హలో నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అహ్మదాబాద్ సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో ఈవేళ సంచలన తీర్పు వెలువడింది. దేశ చరిత్రలోనే అరుదైన తీర్పుగా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. 38 మందికి ఒకేసారి ఉరిశిక్ష విధించడం గుజరాత్ హైకోర్టు సమర్థించడం ఇది న్యాయ చరిత్రలోనే తొలిసారి అని న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. మరో 11 మందికి జీవిత ఖైదును కూడా ఖరారు చేశారు. దేశంలో ఒక కేసులో ఇంతమంది నిందితులకి ఉరిశిక్ష ఖరారు చేయడం అనేది ఇది తొలిసారి అయినప్పటికీ ఈ కేసు తీవ్రత దృష్ట్యా తప్పలేదని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. 2008 జూలై 26 అంటే ఇంకొక 20 రోజుల్లో కరెక్ట్గా 15 ఏళ్లుగా ముగుస్తున్న దశలో ఈ కేసు ఈవేళ తీర్పుకి వెలువడింది. జూలై 26న కేవలం 76 నిమిషాల వ్యవధిలో అహ్మదాబాద్ నగరంలో 21 చోట్ల బాంబులు పేలినాయి. సుమారు 56 మంది ఆవేళ చనిపోయారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. మొత్తం ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్ళలో ఉగ్రవాద సంస్థల్లో 1 సిమి, 2 నిషేధిత ముజాహిద్దీన్ అనే సంస్థలు ఈ దారుణానికి ఒరిగెట్టాయని ఆవేళ నిర్ధారణకు వచ్చారు. ఆ మేరకి వివిధ ప్రాంతాలలో కేసులు కూడా నమోదైనవి. ఈ ఎఫ్ఐఆర్లన్నింటినీ నమోదు చేసిన తర్వాత ప్రత్యేక కోర్టు ఈ కేసుని చాలా తీవ్రంగా తీసుకొని విచారించింది. ఇందులో సుమారు 48 మందికి ఆవేళ శిక్ష విధించాలని ప్రత్యేక కోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే ఆ తీర్పుని ఇవ్వబోయే ముందు చాలా పెద్ద సంచలనాత్మకమైన వ్యవహారాలు కూడా బయటికి రావడంతో, అలానే ఈ 38 మందికి ఉరిశిక్ష విధించాలంటే ఖచ్చితంగా హైకోర్టు పర్మిషన్ కావాల్సి ఉండటంతో ఉరిశిక్ష అమలుకు హైకోర్టు ధృవీకరణ తప్పనిసరి అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శిక్షల నిర్ధారణ కోసం ఈవేళ హైకోర్టును ఆశ్రయించింది. ఆ మేరకు ఇప్పుడు తీర్పు వచ్చింది. జస్టిస్ అల్ఫేష్ కోబ్జే, జస్టిస్ సమీర్ దవేల్తో కూడిన గుజరాత్ హైకోర్టు ధర్మాసనం ఈవేళ ఈ తీర్పిచ్చింది. సుమారు 2.5 ఏళ్ల పాటు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మీద వచ్చిన 248 సార్లు అప్పీళ్ళు వస్తే వాటన్నిటినీ క్షుణ్ణంగా విచారించి ఈవేళ తుది తీర్పిచ్చింది. నిషేధిత ఇండియన్ ముజాహిద్దీన్ అనే సంస్థ దీనికి ఈ ఉగ్రవాద సంస్థల కుట్రను ప్రాసిక్యూషన్ను కూడా సమర్థవంతంగా నిరూపించగలిగింది. దేశద్రోహం, హత్యానేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం, ఇప్పుడు ఉపాని యుఏపిఏ అంటున్నామే, ఆ చట్టం కింద దోషుల్ని విచారించారు. వాళ్ళందరికీ కూడాను ఈవేళ శిక్ష ఖరారు చేశారు. దేశ చరిత్రలో ఇటువంటి వ్యవహారంలో తీర్పు ఇంతమందికి ఉరిశిక్ష పట్టడం అనేది తొలిసారి. అలాగే ఈ తీర్పు ద్వారా ఇచ్చిన సందేశం ఏమిటంటే దేశ భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదు కనుక దోషులు ఎంతటి వారైనప్పటికీ కూడా శిక్ష అనుభవించి తీరాల్సిందే అనేది ఈ తీర్పు ద్వారా నిర్ధారణ అయింది. ధన్యవాదాలు.